శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమానికి రేణిగుంట వైసీపీ పట్టణ మైనారిటీ కన్వీనర్ సుభాన్ రాజా ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ నాయకులు, మహిళలు పట్టణంలోని షాదీ మహల్ నుంచి భారీ ర్యాలీగా శ్రీకాళహస్తికి వెళ్లారు. ఎవరా వచ్చేది? ఎవరు? జగనరా? జగనరా? ఉదయించే సూర్యుడిలా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. అదేవిధంగా మన కాళాశ్రీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం. ఈ పొద్దు 15 రోజుల ఇళ్ల పండగ స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా 31,75,000 ఇళ్ల పట్టాలు పంపిణీ, అదేవిధంగా 2,62,000 టిక్కో ఇల్లులు పంపిణీ. ఏ ఒక్క రాష్ట్రంలో కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు పేదంటి ఓడి కళ నెరవేరుస్తున్నారు. మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మా రేణిగుంట మండలానికి 9,000 ఇల్లులు పట్టాలు మంజూరు చేయటం జరిగింది. మండలంలో చాలా కృషి చేశారు ఆయన. అదేవిధంగా ఆయన కుమార్తె పవిత్రారెడ్డి గారు కానీ తొలి విడతలో 2,000 పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులతో మాట్లాడి మళ్ళా ఒక 5,000 పట్టాలు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అవి చాలకుండా రేణిగుంటలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కన్నీరు పెట్టుకుంటున్నారంటే మా మండల ఇన్ఛార్జి పవిత్రారెడ్డి గారు మళ్ళా అధికారులతో మాట్లాడి ఒక 2,000 చిల్లర పట్టాలు అడగటం జరిగింది. మొత్తం 9,000 చిల్లర పట్టాలు ఈ పొద్దు కాళాస్తిలో ఊర్లో ఇళ్ల పట్టాల పండగ జరుగుతున్నది. ఇక్కడ రేణిగుంట నుంచి ముస్లిం మైనార్టీలు, అదేవిధంగా మండల వైసీపీ నాయకులు వాళ్ళందరూ ఈ విజయోత్సవ ర్యాలీకి అందరూ బయలుదేరుతున్నాము. వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన నాయకులకు కానీ మండల వైసీపీ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీడీపీ హయాంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళే లేరు. మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన అందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. టీడీపీ ఇంకా ఖాళీ అయిపోయినట్టే లెక్క మనం అనుకోవాలి. మనకు మంచి రోజులు వచ్చాయి. ప్రజలందరూ సుఖశాంతులతో వదులుతారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో. జై జగన్.